అన్నమయ్య జిల్లా రామపురం మండలం హసనాపురం గ్రామంలోని వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఇద్దరూ కలిసి కొండవాళ్లపల్లి ప్రచారం నిర్వహించారు. అలాగే గొల్లపల్లి, పప్పిరెడ్డి గారిపల్లి, హరిజనవాడ, హసనాపురం, ఎర్రంగి, వాండ్లపల్లి, చీకటి వాండ్లపల్లిలోని సుడిగాలి ప్రచారం చేశారు. వీరికి అడుగడుగున ప్రజలు హారతులు, పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు జగన్ చేసిన మంచి కళ్ళెదుట కనబడుతోందని, కాబట్టే మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టబోయే మేనిఫెస్టో గురించి ఎదురు చూస్తున్నారని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట తప్పక నెరవేరుస్తాడనే నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు మాదిరి కేజీ బంగారం ఇస్తాం, మీ బంగారు తాకట్టు విడిపిస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తామని అబద్ధపు మాటలు చెప్పడానికి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మీద ఒక నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ గడికోట జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, గడికోట సుదీప్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజెస్, గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ భవన నిర్మాణాలు, ఇలాంటి అనేక కార్యక్రమాలు, నాడు నేడు రూపంలో స్కూల్స్ అభివృద్ధి, హాస్పిటల్స్, ఇవన్నీ మంచి చేశాడు. కాబట్టి ప్రతి పేదవాడికి మంచి చేశాడు. అర్హత ఉన్న వాళ్ళకి చాలా మందికి పక్కా గృహాలు ఇచ్చారు. సంక్షేమం బాగా అందుతా ఉంది. మరొక పక్కన అభివృద్ధి జరుగుతూ ఉంది. అధికార వికేంద్రీకరణలో భాగంగా మండల పని లేకుండా ఊర్లోనే సచివాలయాలు నిర్మించి ఏర్పాట్లు చేశాడు. వాలంటీర్ని 50 ఏళ్ళకు ఒకరిని పెట్టి పరిపాలన అందిస్తున్నాడు. కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆ టైంలో ప్రజలకు ఏ రకంగా సేవ చేసింది అధికారులు కానీ, మా వైఎస్ఆర్సీ ప్రజాప్రతినిధులు కానీ ఒకసారి చూడమంటున్నాం. ఎప్పుడు కూడా మా నాయకుడు నేర్పించింది అది. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా సంతోషపడుతున్నారు. రాయచోటి జిల్లా అవుతుందని చెప్పి మేము ఏ రోజు ఊహించుకోలేదు. రాయచోటి జిల్లా కేంద్రం అవడంతో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భూములు విలువలు కూడా పెరిగినాయని చెప్పి కూడా సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రకాల అభివృద్ధి చెందింది. రాయచోటి పట్టణం అభివృద్ధి చెందుతోంది. ఈరోజు ధైర్యంగా ఓట్లు అడగలుగుతున్నాము. ఏ ఇంటికి పోయినా మనం ఆదరిస్తున్నారు అని అంటే మేము చేసిన ఈ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలే సాధ్యపడుతుంది. ముఖ్యంగా క్యాంపెయిన్కి సహకరిస్తున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎండానక ఎర్రటి ఎండలో కూడా ఏమాత్రం అలసట చెందకుండా ఉదయం 6 నుంచి ఒక 10-15 నిమిషాలు లంచ్ బ్రేక్ అంతే. మిగిలిన ఇంత ఎండలో 43 డిగ్రీస్ టెంపరేచర్స్తో మాతో పాటు పరిగెత్తుకుంటూ ప్రతి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్తూ ఆదరిస్తున్నటువంటి వాళ్ళు, మేము ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవిస్తున్నటువంటి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాయచోటి నియోజకవర్గంలో ఇది నేను నిలబడిన ప్రతిసారి చేసేటువంటి కార్యక్రమం. ఆర్భాటాలకు పోకుండా, హంగామాలు చేయకుండా, నా కాన్సెప్ట్ ప్రతి ఓటర్ని కలవటం నేను ఒక అదృష్టంగా భావిస్తాను. ఎమ్మెల్యేగా ఎన్నికలు చాలా రోజుల ముందరనే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ప్రజలతో మమేకమయ్యాను. ప్రతి గడప తొక్కాను. చూడని మనిషి అన్నటువంటి లేకుండా ప్రతి ఒక్క మనిషితో కలిశాను. అలాగే ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా నాకు ఎంత సమయం దొరికితే అంత సమయం పరిగెత్తా ప్రతి ఒక్క మనిషితో కూడా కలుస్తున్నాను. వాళ్ళ ఆప్యాయత పలకరించేదే నాకు ఈ ఎండ, ఈ ఇంత 43-44 డిగ్రీ టెంపరేచర్ కూడా నాకు కనపడకుండా చేస్తూ ఉంది. వాళ్ళ యొక్క అభిమానమే నన్ను సంతోషంగా ముందుకు నడిపిస్తూ ఉంది. రోజుకు 30 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు కూడా నడుస్తున్నాను క్యాంపెయిన్లో భాగంగా. అలసట అనేది ఏమాత్రం అనిపించలేదు. తెల్లవారుజామున 3:30కు 4కు లేసే అలవాటు. మళ్ళీ కూడా ఆ రోజు ప్లానింగ్ అన్ని కూడా చూసుకుంటాను. ఎటు చూసినా ఒకటే సంకల్పంతో పనిచేస్తున్నాం. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడం. నా భవిష్యత్ ప్రణాళికలు కూడా చెప్పాను నామినేషన్ ముందర. చెరువులకు నీళ్ళు ఇవ్వటం, వెలిగెళ్ళి నీళ్ళకి ఇవ్వడం 2 మిగిలి ఉన్నాయి. ఈ జిల్లా కేంద్రాన్ని ఎక్కడ మిగిలిన నగరాలకు తీసిపోకుండా రాయచోటి పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం. ఇవి మా కాన్సెప్ట్స్. అవి కాకుండా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వస్తుందా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ మేనిఫెస్టో ఇంతకుముందు గతంలో ఏ ఒక్కరు కూడా అలా చూసేవాళ్ళు కాదు. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత క్రెడిబిలిటీ ఉంది. ఏది చెప్పినా చేస్తాడు అన్నటువంటి నమ్మకం. కాబట్టి ఆయన కూడా ఏది చేయలేనటువంటి సాధ్యపడలేనివి ఏది చెప్పడు ఎన్నికల కోసం. చంద్రబాబు నాయుడు లాగా నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, కేజీ బంగారు ఇస్తాను, మీరు బంగారు ఇంటికి వచ్చేస్తారు అట్లాంటివన్నీ ఫాల్స్ హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు. ఏది చెప్తారో చేస్తారని నమ్మకం ఉంది. అది ఆయన ఎక్కువ చెప్పకపోయినా ఆయన మేనిఫెస్టో ఎప్పుడు చూడాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అది కూడా 26వ తేదీ మేనిఫెస్టో వస్తుంది అంటున్నారు. ఆ మేనిఫెస్టో కాపీ కూడా మా లీడర్స్ ద్వారా ప్రతి ప్రజలకు చేర్పిస్తాం.